హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనము మీ పర్సన్ ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది అండ్ మీ గురించి ఆలోచన విధానం ఎలా ఉంది ఈ పర్సన్కి ఈ వీడియోలో మనం చూసేద్దాం. ఓకేనా? అండ్ ఫ్రెండ్స్, నిన్న ఈవినింగ్ నేను కమ్యూనిటీ ట్యాబ్లో ఒక అఫర్మేషన్ అని చెప్పాను అనమాట. అది ఏంజల్స్ చెప్పిన అఫర్మేషన్. అది చాలా పవర్ఫుల్ అఫర్మేషన్. ఓకే, మీకు వీలైతే మీరు కమ్యూనిటీ ట్యాబ్లో వెళ్ళి చూడండి, లేదా నేను అందరికీ అవైలబుల్గా ఉండేటట్టు నేను మన వీడియో కిందనే డిస్క్రిప్షన్లో పెట్టేస్తాను. ఓకేనా? అది చెప్పుకోండి మీరు. ఓకే ఓకే ఫ్రెండ్స్, మీ పర్సన్ ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది చూద్దామా? ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ డివైన్, ప్లీజ్ యాక్యురేట్గా రీడింగ్ ఇచ్చండి మా వ్యూయర్స్కి. ఓకే, ఫైవ్ ఆఫ్ సోర్డ్స్, టూ ఆఫ్ సోర్డ్స్, సోర్స్ ఎనర్జీ బాగుంది. ద చారియట్, ద టవర్, Ace of Wands, the Empress, my God, Four of Swords, oh my God, Ten of Swords, okay, Page of Swords, Three of Pentacles, the Star, and Seven of Cups. Okay. ఈ రీడింగ్ నో కాంటాక్ట్ సిచ్యుయేషన్లో ఉన్న వాళ్ళు చూడొచ్చు, సపరేషన్లో ఉన్న వాళ్ళు అండ్ వైఫ్ అండ్ హస్బెండ్ అండ్ ఇప్పుడు ప్రజెంట్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళు కూడా చూడొచ్చు అనమాట. ఓకే, మీరు మీ పర్సన్ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళు కూడా చూడొచ్చండి. ఓకే 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 మీ పర్సన్ ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉందంటే తన చుట్టుపక్కల ఎవరితోనో ఆర్గ్యుమెంట్ వచ్చి ఉందండి. దానివల్ల ఒంటరి పోరాటం చేస్తున్నారు. అండ్ కొంతమందికి ఫ్రెండ్స్, నేను మీకు ఒకటి చెప్పాలనుకుంటున్నారు. మీకు ఏ టాపిక్ అయితే రెజొనేట్ అవుతుందో అది తీసుకోండి. ఎందుకంటే నేను చాలామంది చూస్తున్నారు కాబట్టి నేను వేరే వేరే సినారియోస్లో చెప్తూ ఉంటానన్నమాట. ఓకే, ఇక్కడ నా కార్డ్స్లో ఏమేమి కనిపిస్తున్నాయో నేను వేరే వేరే సినారియోస్లో చెప్తూ ఉంటాను. మీకు ఏదైతే రెజొనేట్ అవుతుందో అది మీరు తీసుకోండి. ఓకే, మీకు ఏదైతే రెజొనేట్ అవుతుందో అది మీరు తీసుకోండి. ఓకేనా? ఓకే అండి, మీ పర్సన్కి అయితే ప్రజెంట్ తన చుట్టూ ఏదో ఆర్గ్యుమెంట్ అయితే వచ్చిందండి. దానివల్ల మీ పర్సన్కి చుట్టుపక్కల ఏదో ఆర్గ్యుమెంట్ వచ్చిందండి. దానివల్ల తను ఒంటరి పోరాటం చేస్తున్నారు, బాధపడుతూ ఉన్నారు. ఏదో గొడవ జరిగిందనమాట. దానివల్ల తను ఒంటరిగా పోరాడుతున్నారు దాంతోనే. అండ్ మానసిక అశాంతితో ఉన్నారు, చాలా బాధపడుతున్నారు, యూనివర్స్ని ప్రే చేస్తున్నారు. తన గురించి తన చుట్టుపక్కల వాళ్ళు ఎవరో గాసిప్ అనేది మాట్లాడుకుంటున్నారండి. దానివలన మీ పర్సన్ చాలా బాధపడుతున్నారు. అండ్ నో కాంటాక్ట్ సిచ్యుయేషన్లో ఉన్న వాళ్ళకి మీ పర్సన్ అయితే మీకు కాంటాక్ట్లోకి రాబోతున్నారండి. మీతో రీయూనియన్ చేయాలి అని అనుకుంటున్నారు. మీ పర్సన్ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అయితే మీ పర్సన్ మీ దగ్గరికి రాబోతున్నారు. ఈ పర్సన్ మీ గురించి తన ఫ్రెండ్స్తోనో తన ఇంట్లోనో మీ గురించి మాట్లాడుతున్నారనమాట. మిమ్మల్ని స్పై చేస్తూ ఉన్నారు. మిమ్మల్ని ఒక ఎంప్రెస్ లాగా చూస్తున్నారు. అండ్ మీ పర్సన్ ఒక స్టార్ లాగా ఉండే పర్సనే ఉంటారు. అండ్ మీతో రీయూనియన్ అయితే అవ్వాలి అని అనుకుంటున్నారండి. ఇంకా కానీ మళ్ళీ జగిల్ అవుతున్నారనమాట. ఎందుకంటే మీ మ్యారేజ్కి మేబీ వాళ్ళ ఇంట్లో కూడా ఒప్పుకోవడం లేదేమో. దానివలన కూడా తను ఇంకా ఏం చేయాలో అర్థం కాని పొజిషన్లో ఉన్నారనమాట. ఓకే, మీ పర్సన్కి వేరే వేరే మ్యారేజ్ ప్రపోజల్స్ కూడా వస్తున్నాయి. కానీ ఆ పర్సన్కి మీరంటేనే ఇంట్రెస్ట్ ఉందండి, మీరంటేనే ఇష్టం అన్నమాట మీ పర్సన్కి. ఓకే, దానివలన కూడా ఆ పర్సన్ చాలా బాధపడుతున్నారు, యూనివర్స్ని ప్రే చేస్తున్నారనమాట. మీరు యూనివర్స్ అంటే మీకు తెలిసి ఉంటుంది, మీ పర్సన్ చూడరు కదా, వీడియో చూస్తలేరు కదా. కాబట్టి టెంపుల్స్కి విజిట్ చేయడం అండ్ దేవుడికి మొక్కడం అన్నమాట. ఈ దేవుడా నా పర్సన్ని నా జీవితంలోకి పంపించు అని దేవుడికి మొక్కుకుంటున్నారనమాట. ఓకే, మీతో అయితే రీయూనియన్ అయితే చేయాలి అని అనుకుంటున్నారండి మీ పర్సన్.
అండ్ మీకు చిన్న మెసేజ్ లాగా అయితే చేయబోతున్నారు మీ పర్సన్. ఓకే, మెసేజ్ అని చేయొచ్చు, కాల్ అయినా చేయొచ్చు అన్నమాట. మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు. అండ్ ఈ రిలేషన్షిప్ డెత్ అయిపోయిందేమో అని అనుకుంటున్నారు. కానీ ఈ రిలేషన్షిప్ అయితే డెత్ అవ్వడం తనకి ఇష్టం లేదండి. మీతో అయితే రీయూనియన్ అయితే అవ్వాలి అని అనుకుంటున్నారు. మిమ్మల్ని ఈ పర్సన్ ఇప్పుడు అన్కండిషనల్గా లవ్ చేస్తున్నారు. మీది మీ పర్సన్ది లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అయితే మీ దగ్గరికి రావాలి అని అనుకుంటున్నారండి. ఓకే, మిమ్మల్ని ప్రపోజ్ చేయాలి అని అనుకుంటున్నారు. మీతో న్యూ లైఫ్ అనేది స్టార్ట్ చేయాలి అని అనుకుంటున్నారు. తనకి ఇప్పుడు చాలా ప్రేమ ఉందండి మీ పర్సన్కి మీ మీద. ఓకే, అండ్ ఇప్పుడు దాకా కాంటాక్ట్లో ఉన్న వాళ్ళ గురించి చెప్తాను. ఇప్పుడు దాకా చెప్పిందంతా నో కాంటాక్ట్ సిచ్యుయేషన్లో ఉన్న వాళ్ళ గురించి. ఇప్పుడు మీరు మీ పర్సన్ కాంటాక్ట్లో ఉంటే మీకు మీ పర్సన్కి చాలా పెద్ద గొడవ అయితే జరగబోతుందండి. దానివల్ల మీరైనా బాధపడవచ్చు, మీ పర్సన్ అయినా బాధపడవచ్చు. ఓకే, అండ్ ఈ రిలేషన్షిప్ నుంచి ఇంకా చాలా బాధతో మీరు మూవ్ ఆన్ అయిపోవాల్సి వస్తుందన్నమాట. మీరు కావచ్చు, మీ పర్సన్ కావచ్చు. ఓకే, మీరైనా బాధపడవచ్చు, దానివలన మీ పర్సన్ అయినా బాధపడవచ్చు అన్నమాట. ఇద్దరి మధ్యలో చాలా మేజర్ గొడవ అనేది జరగబోతుంది. దానివలన మీరైనా మీ పర్సన్కి చాలా మిస్ అవ్వచ్చు, లేదా మీ పర్సన్ అయినా మిమ్మల్ని చాలా మిస్ అవ్వచ్చు అనమాట. మీ రిలేషన్షిప్ అనేది ఎండ్ అయిపోతుంది. ఓకే ఓకే ఫ్రెండ్స్, మనం ఈ కార్డ్స్కి క్లారిఫికేషన్ ఇద్దామండి. ఫైవ్ ఆఫ్ సోర్స్కి క్లారిఫికేషన్. మీ పర్సన్కి మీ మీద చాలా లవ్ అనేది ఉందండి. మీకు కూడా మీ పర్సన్ మీద చాలా ఉంది. కాకపోతే టైం స్పెండ్ చేయడం లేదు నాతోని, నన్ను బయటికి తీసుకెళ్ళడం లేదు, నా మాట వినడం లేదు, అలా అని మీరు గొడవ పెట్టుకుంటున్నారండి. దానివలన ఇద్దరు బాధపడతా ఉన్నారు. కానీ మీ మధ్యలో లవ్ ఎమోషన్స్ అయితే చాలా ఉంది మీకు మీ పర్సన్కి. ఓకే, ఈ పర్సన్ రెండు విషయాల మీద జగిల్ అవుతున్నారు. ఎందుకంటే ఈ పర్సన్ అంతకుముందు మిమ్మల్ని పాస్ట్లో చాలా బాధ పెట్టుంటారు ఈ పర్సన్ మిమ్మల్ని. కానీ ఇప్పుడు తను బాధపడుతున్నారనమాట. తన తప్పు తను తెలుసుకున్నారు అండ్ గిల్ట్ ఫీల్ అవుతున్నారనమాట. అండ్ 24/7 మీ గురించే ఆలోచిస్తున్నారు ఈ పర్సన్. అండ్ వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు. ఓకే, రైట్ టైం కోసం మీ లైఫ్లోకి రావడానికి, ఒకవేళ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉంటే మీ లైఫ్లోకి రావడానికి రైట్ టైం కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. 24/7 మీ గురించి ఆలోచిస్తున్నారు ఈ పర్సన్. ఓకే, తప్పు చేసిన అనే భావన తనలో ఉందన్నమాట. ఓకే, మీ దగ్గరికి రావాలి అని అనుకుంటున్నారు. కానీ తన ఎమోషన్స్ అయితే బయట పెట్టడం లేదనమాట. ఏదో విషయంలో తను ఒకవేళ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉంటే కూడా తనకి థర్డ్ పార్టీ అనేది మోసం చేసి ఉంటుంది. ఆ పర్సన్ ఇప్పుడు ఎలా ఉన్నారంటే ఆ ఎమోషన్స్ మీ ముందు చూపెట్టడం లేదు. నా లైఫ్లో ఏం జరగలేదు, నేను హ్యాపీగానే ఉన్నాను అలానే అన్నట్టే ఉంటున్నారనమాట. తన ఎమోషన్స్ బయట ఎవరితోనే షేర్ చేయడం లేదు, చూపెట్టడం లేదనమాట. ఓకే, నా లైఫ్లో ఏం జరగలేదు, నేను హ్యాపీగానే ఉన్నాను అన్నట్టు ఉంటున్నారు. ఓకే, మీ పర్సన్ మీ లైఫ్లోకి వస్తే మీ ప్రపంచమే మారిపోతుందన్నమాట. ఓకే, చాలా హ్యాపీ ఫీల్ అవుతారు అప్పుడు. ఓకే, ఒక స్టార్ లాగా ఉండబోతున్నారు అనమాట. మీరు ఎంప్రెస్, కానీ మీ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చేసరికి ఒక స్టార్ అయిపోతారు. ఓకే, చెప్పాను కదా ఇక్కడ ఏస్ ఆఫ్ వ్యాండ్స్ వచ్చిందని, మీతో రీయూనియన్ అవ్వాలి అని అనుకుంటున్నారని. పేజ్ ఆఫ్ పెంటికల్స్ మీకు టెక్స్ట్ లాగా ఒక మిస్డ్ కాల్ అనే ఇచ్చే ఛాన్స్ ఉంది మీ పర్సన్. ఓకే, ఎన్ని రోజులలో ఇస్తారో మరి నేను అది కూడా లాస్ట్లో చూస్తాను. ఓకే, ధైర్యాన్ని కూడగట్టుకుంటున్నారండి. ఎందుకంటే ఇక్కడ చాలా బాధపడుతున్నారు కదా ఈ పర్సన్, అందుకనే తను ధైర్యాన్ని కూడగట్టుకుంటున్నారు. ఓకే, ఇక్కడ తను యూనివర్స్ని ప్రే చేస్తున్నారు కదా, నా పర్సన్ నా లైఫ్లోకి రావాలనేసి. ఖచ్చితంగా వస్తున్నారండి. మిమ్మల్ని ప్రపోజ్ చేయాలి అని అనుకుంటున్నారు. మీకు జస్టిస్ ఇవ్వాలి అని అనుకుంటున్నారండి పర్సన్. మీ లైఫ్లోకి రావాలి అని అనుకుంటున్నారు. అండ్ ఈ పర్సన్ రాశి వచ్చేసి మేషం, సింహం, ధనుసు రాశి పర్సన్ ఉంటారండి.
ఒక కింగ్ లాగా ఉంటారంటే హై పొజిషన్లో ఉండే పర్సనే ఉంటారు మీ పర్సన్. మిమ్మల్ని అయితే చాలా మిస్ అవుతున్నారు ఈ పర్సన్. మీతో రీయూనియన్ అవ్వాలి అని అనుకుంటున్నారు. ఏదో 2 విషయాల మీద అయితే జగిల్ అవుతున్నారు, కానీ ఆ పర్సన్కి మీరే కావాలన్నమాట. రిస్క్ తీసుకొని మరి మీ లైఫ్లోకి రావాలి అని అనుకుంటున్నారు ఈ పర్సన్. ఓకే, మీ పర్సన్ ఒక ఎంపరర్ లాగా ఉండే పర్సనే ఉంటారండి. మీకు జడ్జిమెంట్ ఇవ్వాలి అని అనుకుంటున్నారు. తన ప్రేమ అంతా మీకు ఇవ్వాలి, మిమ్మల్ని హ్యాపీగా చూసుకోవాలి ఇప్పటికైనా అని అనుకుంటున్నారండి పర్సన్. ఓకే, అండ్ మీ పర్సన్కి కొంచెం కోపం కూడా ఎక్కువ అండి. ఓకే, తన మెంటాలిటీకి తగిన పర్సన్ ఉంటేనే తను లైఫ్ లాంగ్ ఉంటారు, లేకపోతే మళ్ళీ బాబాయ్ టాటా అనుకుంటే వెళ్ళిపోతారనమాట. అలాంటి పర్సన్ అండి మీ పర్సన్. నీకు నాకు సూట్ అవ్వదు, ఇంకా బాబాయ్ టాటా అనుకుంటే వెళ్ళిపోతారు. పర్సన్కి తను చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు అండ్ స్టక్ అయిపోయారు. మీకు ఏదో ఒక సర్ప్రైజ్ అయితే ఇవ్వాలి అని అనుకుంటున్నారండి పర్సన్ మీకు. అండ్ చెప్పాను కదా, తన ప్రేమంతా మీకు ఇవ్వాలి, మిమ్మల్ని హ్యాపీగా చూసుకోవాలి అని అనుకుంటున్నారు. తనకు ఈ పర్సన్ చెప్పినట్టే మీరు చేసుకుంటూ ఉండాలన్నమాట. ఓకే, మీరేమన్నా మాట్లాడారా ఇంకా ఎదుటి ఆ పర్సన్ మాటకి మీరు ఎదురు సమాధానం చెప్పారా, బాబాయ్ టాటా అనుకుంటూ వెళ్ళిపోయే పర్సన్ అండి మీ పర్సన్. ఓకే, ఈ పర్సన్కి మీ మీద అట్రాక్షన్ చాలా ఉందండి అండ్ మీతో హ్యాపీ ఫ్యామిలీ అవ్వాలి అని అనుకుంటున్నారు. తన జీవితంలో మీరు ఉన్నట్టు మేనిఫెస్ట్ చేస్తూ ఉన్నారండి ఈ పర్సన్. ఓకే, అండ్ మీ పర్సన్ దగ్గర నుంచి మీకు ఏదో ఒక ఆఫర్ అయితే ఇవ్వాలి అని అనుకుంటున్నారు. మరి ఎన్ని రోజులలో కాల్ మెసేజ్ చేస్తారో చూద్దాం మనం. ఓకే, ప్లీజ్ యూనివర్స్ మా వ్యూయర్స్కి వాళ్ళ పర్సన్ దగ్గర నుంచి ఎన్ని రోజుల్లో కాల్ మెసేజ్ వస్తుంది తెలియజేయాలి. యూనివర్స్ మీ పర్సన్ దగ్గర నుంచి ఎన్ని రోజులలో కాల్ మెసేజ్ వస్తుందో చూద్దాం. ఓకే, ప్లీజ్ యూనివర్స్ మా వ్యూయర్స్కి యాక్యురేట్గా రీడింగ్ ఇచ్చేయండి. వాళ్ళ పర్సన్ దగ్గర నుంచి వాళ్ళకి ఎన్ని రోజులలో కాల్ మెసేజ్ వస్తుంది. ఓకే, 4 నెంబర్ వచ్చిందండి. ఇది మేబీ కార్డ్. యాక్చువల్గా ఇంకో కార్డ్ ఇద్దాం. నెంబర్ అయితే రావడం లేదండి. కాకపోతే మీ పర్సన్ మీతో రీయూనియన్ అవ్వాలి, మీకు ప్రపోజ్ చేయాలి అని అనుకుంటున్నారు. బాటమ్ ఆఫ్ ద డేక్ కూడా ఏమొచ్చింది మనకి, మీతో రీయూనియన్ అవ్వాలి, మీకు మెసేజ్ అనేది రాబోతుంది, కాల్ అనేది రాబోతుంది. మీ పర్సన్ దగ్గర నుంచి మీకు ఒక చిన్న ఆఫర్ లాగా ఏదో ఒక టెక్స్ట్ మెసేజ్ లాంటిది, మిస్డ్ కాల్ లాంటిది రాబోతుంది అని అనుకుంటున్నారు. మళ్ళీ రీయూనియన్ కార్డే వస్తుంది, చూస్తున్నారు కదా, బ్యాక్ టు బ్యాక్ కార్డ్స్ ఎలా వస్తున్నాయో. ఓకే, మీ పర్సన్ మీ దగ్గరికి రాబోతున్నారు. మ్యారేజ్ కార్డ్. ఓకే ఓకే ఫ్రెండ్స్. ఓకే, మీ పర్సన్ ఎనర్జీస్ అండ్ మీ ఎనర్జీస్. ఇక్కడ మీది, ఇవి మీ పర్సన్ అండి. ఓకే, మీ పర్సన్ ఎనర్జీస్ చూద్దాం. ద వరల్డ్. మీ జీవితంలోకి వచ్చి తనకి ఒక కొత్త జీవితం స్టార్ట్ చేయాలి అని అనుకుంటున్నారు. చెప్పాను కదా, వెంటనే హ్యాపీ ఫ్యామిలీ, మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి అని అనుకుంటున్నారు. కొత్త జీవితం అనేది స్టార్ట్ చేయాలని అనుకుంటున్నారు. ఓకే, అండ్ తన చుట్టుపక్కల ఇక్కడ చాలా ఆర్గ్యుమెంట్ వచ్చిందని చెప్పాను కదా, తన ఎనర్జీస్ కూడా అవే చెప్తున్నాయండి. దానివల్ల అతను ఒంటరి పోరాటం చేస్తున్నారు. కొంతమందికి మీకు మీ పర్సన్కి ఏదో ఒక విషయంలో ఆర్గ్యుమెంట్ వచ్చిందండి. ఓకే, మీరేమనుకుంటున్నారు? డోర్ టు పర్సనల్ హీలింగ్ అండ్ హ్యాపీనెస్. మీరు మీ పర్సన్ మీ లైఫ్లోకి వస్తున్నారు కదా, అందుకని మీరు చాలా హ్యాపీగా ఉంటున్నారు అండ్ మీకు అనేది సమృద్ధిగా లభిస్తుందన్నమాట. మీకు మీ పర్సన్కి రీయూనియన్ కూడా అవుతుంది. ఓకే, కానీ ఏదో ఒక విషయంలో యాంగ్జైటీ ఆలోచిస్తున్నారనమాట. ఈ పర్సన్ మళ్ళీ లైఫ్లో నాతో ఉంటారా, మళ్ళీ వెళ్ళిపోతారా అని చాలా ఆలోచిస్తున్నారనమాట తల పట్టుకొని మీరు. ఓకే, ఇక్కడ పేజ్ వచ్చింది కాబట్టి చెప్పలేమండి, డౌటే. ఓకే, నేను ఉన్నది చెప్తున్నాను, తర్వాత మీ ఇష్టం. ఓకే ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇంకొక వీడియోలో అయితే మనం కలుసుకుందాం. అంతవరకు బాయ్.